Yeah, hi guys. Let's see mock test number 213, 213. Rapid fire lo 13th mock test and see the max explanation, guys. See the first question. A alone complete 25% of the work 5 days అన్నాడు. చూడండి ఇక్కడ ఏ అలోన్ 25% ఆఫ్ ద వర్క్ 5 డేస్ అన్నాడు. అంటే 1/4 వర్క్ 5 డేస్ అయితే కంప్లీట్ 100% ఆఫ్ ద వర్క్ ఎన్ని రోజులు చేస్తాడండి? దీనికి 4 టైమ్స్ కదా, 4 టైమ్స్ అంటే 20 డేస్ చేస్తాడు. అంటే ఏ ఒక వర్క్ని 20 డేస్లో ఫినిష్ చేస్తాడు. బి తీసుకున్నట్లయితే బి 18 డేస్ కంప్లీట్ 75% ఆఫ్ ద వర్క్. 75% ఆఫ్ ద వర్క్ 18 డేస్ అయితే 100% ఆఫ్ ద వర్క్ కావాలి మనకి. 25 3 25తో 4 టైమ్స్, 3తో 6 టైమ్స్ అంటే 24 డేస్ పడుతుంది ఎవరికి? బీకి. అయితే ఇప్పుడు ఏమడిగాడు? ఫైండ్ ద టైం టేకన్ ఏ అండ్ బి టుగెదర్ కంప్లీట్ ద 33% ఆఫ్ ద వర్క్ అన్నాడు. సో ఇక్కడ యూజువల్గా మీరు రాసుకోవాలంటే ఏ ఒక వర్క్ని 20 డేస్లో చేస్తే బి ఒక వర్క్ని 24 డేస్లో చేస్తారు. 20 24 ఎల్సిఎం ఏంటి అంటే మనకి ఇక్కడ 20 24కి 120 తీసుకోవాల్సిందే. సో ఏ ఎఫిషియన్సీ 6, బి ఎఫిషియన్సీ 5 అవుతుంది గైస్. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిస్తే 11 ఎఫిషియన్సీ. వీళ్ళిద్దరూ కలిసి 11 ఎఫిషియన్సీతో ఎంత వర్క్ చేయాలి అంటే 33% ఆఫ్ ద వర్క్ చేయాలి. అంటే అప్రాక్సిమేట్లీ మనం 1/3 ఆఫ్ ద వర్క్ అనుకోవచ్చు. 1/3 ఆఫ్ ద వర్క్ అంటే 40. అప్రాక్సిమేట్లీ మనకి దీంతో 33% అంటే 1/3 ఆఫ్ ద వర్క్ అనుకోవచ్చు. 1/3 ఆఫ్ ద వర్క్ అంటే మనకి 40 వస్తుంది గైస్. 40 వర్క్ని వాళ్ళిద్దరూ కలిస్తే 11 ఎఫిషియన్సీతో చేస్తారు. సో 3 times 33 ఇంకా 70. సో 0.6 టైమ్స్ రాసుకోవచ్చు. 3.6. అసలు 3లో ఉన్నది ఒకటే ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్ గైస్. సింపుల్ క్వశ్చన్, కాకపోతే మనకి కంప్లీట్ వర్కింగ్ డేస్ ఇవ్వకుండా ఫ్రాక్షన్ ఆఫ్ ద వర్కింగ్ డేస్ అనేది ఇవ్వడం జరిగింది. సో వాటిని బేస్ చేసుకొని మనం కంప్లీట్ వర్క్ రాసుకున్నట్లయితే టోటల్ వర్క్ తీసుకొని దాంతో మళ్ళీ ఫ్రాక్షన్ ఆఫ్ వర్క్ చేయడానికి ఎన్ని రోజులు అనేది మాత్రమే అడిగాడు. సో దాన్ని కనుక్కుంటున్నాం. సో కొంచెం కేర్ఫుల్గా అనలైజ్ చేసినట్లయితే మీకు ఈజీ అవుతుందండి ప్రాబ్లం. లేదంటే లిటిల్ బిట్ కన్ఫ్యూజన్. బీ కేర్ఫుల్ విత్ దట్. బట్ ఎగ్జామ్లో మనకి ప్రెషర్ ఉంటుంది మైండ్లో. సో అలాంటప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ మనం కొంచెం రాంగ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ. బీ కేర్ఫుల్. secant theta plus tan theta by secant theta minus tan theta equal to 25. Then 1 plus cos theta అన్నాడండి. యాక్చువల్లీ దీన్ని మీరు సింప్లిఫై చేసి రాయొచ్చండి. ఇంత కష్టమేం కాదు, ఈజీగా వస్తుంది. ఎలా రాయొచ్చు అంటే ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి కాంపౌండెండో డివిడెండో రూల్ అంటారండి. దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ మైనస్ వైగా రాయొచ్చు. సో ఈ కాంపౌండెండో డివిడెండో యూజ్ చేసినట్లయితే మనం, సో ఇప్పుడు ఇది ఏ ఇది బి అయితే ఇక్కడ బై 1 అనుకోండి, అప్పుడు ఏం రాయొచ్చు? సో సీకెంట్ థీటా బై ట్యాన్ థీటా, సీకెంట్ థీటా బై ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 26/24 అవుతుంది గైస్. ఎందుకంటే 25 + 1 26, 25 - 1 24. ఇక్కడ సింప్లిఫై చేసినట్లయితే మీరు సీకెంట్ థీటా అంటే 1/cos అండ్ ట్యాన్ థీటా అంటే సైన్ థీటా బై కాస్ థీటా. సో 1/cos క్యాన్సిల్ అయిపోతే ఇంక మనకి ఏముంటుందంటే 1/sin థీటా ఉంటుందండి. 1/sin థీటా దాని వాల్యూ 26/24. అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే 13/12గా రాయొచ్చు అండి. 26/24 అంటే 13/12. గాట్ ఇట్. సో ఇక్కడ మనం దీన్ని ఎలా రాసుకోవాలి అంటే 1/sin థీటా కదా అడిగాడు. ఇన్వర్స్లో రాసుకుంటే ఇది కొసికెంట్ అవుతుంది, లేదా అలానే రాసేసుకోండి. కొసికెంట్ థీటా ఈక్వల్ టు 13/12. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే కొసికెంట్ థీటా, ఇది థీటా, హైపోటెనస్ ఆపోజిట్. అప్పుడు ఇక్కడ ఏముంటుందంటే ఇది 5 అవుతుంది గైస్. డైరెక్ట్లీ తీసుకోవచ్చు. ఇప్పుడు మనల్ని అడిగింది ఏంటి అంటే కాట్ 1 + cos థీటా. సో 1 + cos అంటే 5/13, 5/13 ఇంటూ 9 1s are 9, ఒక 4 13. సో 13/9 గైస్. సో 13 1s are 13, ఒక 5 అంటే 18. సో 18/13 ఇంటూ 13/9. సో ప్రాబ్లమ్ ఈజ్ ఈజీ. 2 3 3 13 13 క్యాన్ క్యాన్సిల్. ఫైనల్లీ వీ గెట్ 2 అండ్ మన ఆన్సర్ 2నే, వచ్చే మార్క్స్ కూడా 2నే. సో దట్ ఈస్ అవర్ ఆన్సర్ ఆప్షన్ ఏ గైస్. దట్ ఈస్ అవర్ ఆన్సర్ ఆప్షన్ ఏ. అది మనం కన్సిడర్ చేసి తీసుకోవచ్చు. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. Number of laptops sold by the domestically in 2020 or how much percentage of the number of laptops sold internationally in 2022 అన్నాడండి. చూడండి, టోటల్ నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్ ప్రొడ్యూస్డ్ ఇచ్చాడు, టోటల్ నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్ సోల్డ్ ఇంటర్నేషనల్లీ ఇన్ థౌజండ్స్ ఇచ్చాడు. ఓకే, నంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్
sold domestically 2020 are how much percent? ఇక్కడ మనకి గ్రాఫ్ ఇచ్చింది ఏంటండి? కేర్ఫుల్లీ ఆన్సర్ ద క్వశ్చన్. టోటల్ నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ థౌజండ్స్. అంటే ఇక్కడ ఇంటర్నేషనల్లీ సెల్ చేసేవి ఇచ్చాడు. అంటే రిమైనింగ్ అంతా మనకి డొమెస్టికల్లీ అంటే ఇంటర్నల్గా మన ఇంటి కంట్రీలోనే సెల్ చేసేవన్నమాట. 2020లో చూస్తే 28,000 ప్రొడ్యూస్ చేస్తే 20,000 ఇంటర్నేషనల్గా ఇచ్చారు. అంటే 8,000 ఎక్కడ ఇచ్చారు? డొమెస్టిక్లో ఇచ్చాడు 8,000. నెక్స్ట్ 2022 చూసినట్లయితే హౌ పర్సంటేజ్ ఆఫ్ ద నంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్ సోల్డ్ ఇంటర్నేషనల్ ఇన్ 2022. సో ఇంటర్నేషనల్గా సేల్ చేసింది 2022లో ఎంత అంటే మనకి 25,000 గైస్. సో ఇప్పుడు ఈ 8 అనే దాన్ని 25,000లో ఎంత పర్సెంట్ క్యాలిక్యులేట్ చేసి చెప్తే చాలు. మనం 25తో 4 times 8 4s 32%. దట్ ఈస్ అవర్ ఆన్సర్ ఆప్షన్ ఏ. క్వశ్చన్ అర్థమైందా? ఇక్కడ 28,000 ప్రొడ్యూస్ చేస్తే 20,000 ఇంటర్నేషనల్గా అమ్మాడు. అంటే మిగతా 8,000 ఇండియాలో అమ్మాడు. అంటే సేమ్ మన డొమెస్టికల్లీ అమ్మాడు. సో అది ఇక్కడ తీసుకున్నాం. ఇది 8 అనేది ఎంత పర్సెంట్ దేనిపైన అంటే ద ల్యాప్టాప్ సోల్డ్ ఇంటర్నేషనల్ ఇన్ 2022. 2022లో ఇంటర్నేషనల్గా ఎంత అమ్మాడు అంటే 25,000. సో 25,000. ఇదేమో 8,000, ఇదేమో 25,000. థౌజండ్స్ పక్కన పెట్టేసి డైరెక్ట్గా రాసుకున్నాం. 25తో 4 times 8 4s 32% అండి అది. సో ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. సో అది మనం డైరెక్ట్గా కన్సిడర్ చేసి తీసుకోవచ్చు గైస్. దట్స్ సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్. There are two trains, train A and train B. Train A takes 24 minutes more than the train B to cover the distance 360 km. అంటే ట్రైన్ బి అనేది 24 minutes ఎర్లీగా వెళ్ళిపోతుంది ఏతో కంపేర్ చేస్తే. ఏ లేట్గా వెళ్ళిందంటే. నెక్స్ట్ డ్యూ టు ద టెక్నికల్ ఫాల్ట్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ డిక్రీజ్డ్ బై 25%. అంటే ఇంతకుముందు వెళ్ళే స్పీడ్ కాకుండా ఇప్పుడు 3/4 స్పీడ్తో వెళ్తుంది. అయితే 48 minutes ఎక్కువ తీసుకునిందంటే ఏ కన్నా. చూడండి ముందు ఏ కన్నా 24 minutes ముందెళ్ళేది ఇప్పుడు 48 minutes లేట్గా వెళ్తుంది. అంటే వాట్ ఇస్ ద టైం గ్యాప్? సో టైం డిఫరెన్స్ ఏంటి? సో 48 ఒక 24 అంటే మనకి 72 minutes, 1 hour 12 minutes. సో ఇంత టైం గ్యాప్ వచ్చింది. ఎందుకు అంటే బి తన యూజువల్ స్పీడ్ వెళ్ళకుండా 3/4 స్పీడ్తో వెళ్ళడం వల్ల. యూజువల్గా తన స్పీడ్ 4 units అనుకుంటే 3/4 అంటే 3 అవుతుందండి. అప్పుడు మనకి వీటి మధ్య టైం డిఫరెన్స్ ఏమొస్తుందంటే స్పీడ్ రేషియోకి ఇన్వర్స్ ప్రపోర్షన్ కదా. యూజువల్గా బి 4 km స్పీడ్తో వెళ్తే ఇప్పుడు 3తోనే వెళ్తుంది. ఎందుకంటే 25% తగ్గించబడింది. అందుకు నేను 4:3 రాసుకున్నా. నిజంగా 4:4 and 3 కాదు. సో టైం రేషియో ఇన్వర్స్లో ఉంటుంది. ఇక్కడ ఎంత పెరిగిందంటే 1 unit. 1 unit ఈక్వల్ టు 72 minutes అయితే మనకి ఇప్పుడు ఏం కావాలి? సో ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఏ కావాలి. సో స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ మనం ఇక్కడ 3 units తీసుకున్నట్లయితే 372s అంటే మనకి 216 గైస్. అంటే 216 minutes పడుతుంది. బి తన యూజువల్ స్పీడ్తో ఆ డిస్టెన్స్ని కవర్ చేయడానికి. అంటే 360 minutes యూజువల్ స్పీడ్తో ఆ డిస్టెన్స్ కవర్ చేయడానికి తనకి ఎంత టైం పడుతుందంటే 216 పడుతుంది. దట్స్ ఇట్. సో ఇప్పుడు 360 km 216 బై మనం 60 రాసుకోవాలి. 216/60 ఎందుకంటే అవర్లోకి మార్చుకోవాలి. అప్పుడు ఇక్కడ మనకి బి స్పీడ్ వచ్చేస్తుందండి. బి స్పీడ్ వచ్చేస్తుంది మనకి. బి స్పీడ్ వచ్చేస్తుంది. అండ్ ఇంకో వన్ మోర్ థింగ్ ఏంటి అంటే బి స్పీడ్ కాదు మనల్ని అడిగింది, ఏ స్పీడ్ అడిగాడు. సో ఏ వచ్చి 360 km, బి కన్నా ఎంత ఎక్కువ వెళ్తుందంటే 24 minutes. అంటే 216 + 24 ఎంత అంటే 240 minutes గైస్. 240/60 వేస్తే అవర్ అవుతుంది. 0 క్యాన్సిల్, 6తో 4 times. సో 360/4 దట్ ఈజ్ ఈక్వల్ టు 90 km/h గైస్. 90 km/h. మనకి ఏ అడిగాడు. ఏ అనేది యూజువల్ టైం. యూజువల్గా బి యూజువల్ ఇది 3/4 స్పీడ్తో వెళ్తున్నప్పుడు, ఇది 4 స్పీడ్తో వెళ్తున్నప్పుడు. సో ఇంత టైం 216 minutes పట్టింది బీకి. మరొక 24 minutes యాడ్ చేసుకున్నట్లయితే ఏ టైం తెలుస్తుంది. సో ఏ యొక్క స్పీడ్ తెలుస్తుంది. ఏ 360 km కవర్ అవ్వడానికి 240 minutes పట్టింది. 240 minutes నథింగ్ బట్ 4 hours / 60 వేసుకుంటే. సో 360 km 4 hours అంటే పర్ అవర్కి ఎంత వెళ్ళాలి? 90. సో మీరు అలా దాని ఆన్సర్ డైరెక్ట్గా చేయొచ్చు గైస్. దట్ సింపుల్. క్లియర్? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. అర్థమైందా? జస్ట్ క్వశ్చన్ యొక్క అండర్స్టాండింగ్ అండి, ఇక్కడ వేరే ఏం లేదు.
Two concentric circles are the radius 15, 9. What is the length of the chord of the largest circle and which is tangent of the smaller circle? So ఇది రెగ్యులర్ ప్రాబ్లం మనకి. సో ఒక లార్జ్ సర్కిల్ ఉంది, దీని లోపల ఒక స్మాల్ సర్కిల్ ఉంది. సో ఒక ట్యాంజెంట్ దీన్ని టచ్ చేస్తూ ఇలా వెళ్తుంది. కాన్సెంట్రిక్ సర్కిల్స్ అన్నాడు. మీకు ఇక్కడ కొంచెం తేడాగా ఉందా? ఓకే, సో ఒక ట్యాంజెంట్ ఇలా టచ్ చేస్తూ వెళ్తుంది అన్నాడు. సో రేడియస్ 9, దీని రేడియస్ ఎంత అంటే 15. చూడండి 9, 15, 3 3s 3 5s అంటే ఇక్కడ ఎంత ఉండాలి? 3 4s 12. సో ఈ డిస్టెన్స్ 12 అయితే ఇది కూడా 12, ఎందుకంటే బైసెక్ట్ చేస్తుంది కాబట్టి. సో ఈ కార్డ్ లెంత్ మొత్తం ఎంత అని చెప్పొచ్చు అంటే 24 meters చెప్పొచ్చు. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్ గైస్. అంటే స్మాలెస్ట్ సర్కిల్కి ట్యాంజెంట్ అవుతుంది, అందువల్ల అది పర్పెండిక్యులర్గా బైసెక్ట్ కట్ చేస్తుందని తీసుకున్నాం. అంటే లార్జెస్ట్ సర్కిల్కి అది కార్డ్ అవుతుంది. రేడియస్ సెంటర్ నుంచి ఒక పర్పెండిక్యులర్ లైన్ వచ్చింది అంటే కార్డ్ని పర్పెండిక్యులర్గా బైసెక్ట్ చేస్తుంది. సో 2 equal పార్ట్స్గా చేస్తుంది. సో రెండింటి యూజ్ చేస్తున్నాం, రేడియస్ అండ్ ట్యాంజెంట్ అండ్ రేడియస్ అండ్ కార్డ్. ఆ రెండు ప్రాపర్టీ యూజ్ చేసేసి మనం దీన్ని డైరెక్ట్గా ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సింపుల్ కూడా వచ్చేస్తుంది గైస్, మనం అంత కష్టపడి ఇక్కడ సాల్వ్ చేయాల్సింది కూడా ఏమీ లేదు, డైరెక్ట్లీ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. In a bag, the number of 5 coins is 8 more than the number of 10 coins, but 20% less than the number of 2 coins. The total amount of the bag, what is the number of? It's very simple. The number of 5 coins is 8 more than the number of 10 rupees coins, but 20% less the 2 rupees coins. Surely, the number of 5 rupees coins only. 5 rupees coins 8 more the number of 10 rupees coins. 10 rupees coin తో పోల్చుకుంటే 8 ఎక్కువ ఉన్నాయి. సో 2 రూపీస్ కాయిన్స్తో పోల్చుకుంటే 20% తక్కువ ఉన్నాయి. అంటే ఇక్కడ 5 కాయిన్స్ ఉంటే ఇక్కడ 4 కాయిన్సే ఉన్నట్లు. అక్కడ 5 కాయిన్స్ ఉంటే ఇక్కడ 4, అంటే ఆ రేషియో అనేది అనమాట, రేషియో. సో అక్కడ ఆ విధంగా ఉంటే 10 రూపీస్ కాయిన్స్ కన్నా ఇవి 8 ఎక్కువ అన్నాడు. అంటే 4x 5x అనుకుందాం. అప్పుడు ఇక్కడ ఏం రాయొచ్చు అంటే 4x - 10, ఇది 10 రూపీస్ కాయిన్స్. అయితే ఇప్పుడు మనల్ని ఏమడుగుతున్నాడు అంటే టోటల్ అమౌంట్ ఇచ్చాడండి. సో టోటల్ అమౌంట్ 5 4s అంటే 20x, 10 40x ఇంటూ -100, 40x -100, 2 5s అంటే 10x. దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 270 గైస్. దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 270. -100 అవతలకి వెళ్తే +100 అవుతుంది. 20 40 60, ఒక 10 70, 70x. అటువైపు వెళ్తే ప్లస్, సో 370 అవుతుంది. 0 0 గట్ క్యాన్సిల్. ఫ్రాక్షన్ వచ్చిందేంటి? 270 + 100, 40x, 10 times 100 rupees. సారీ గైస్, అది ఏంటని చూస్తున్నాం, చిన్న మిస్టేక్ క్యాలిక్యులేషన్. అక్కడ 10 ఎక్స్ట్రా అనలేదు, 10 రూపీస్ కాయిన్స్ ఎక్స్ట్రా అన్నాడు. ఎన్నంటే 8, మనం అక్కడ రాయాల్సింది 8, 10 కాదు. ఇప్పుడు సరిపోతుంది చూడండి. 20x + 40x - 80 + 10x దట్ ఈస్ ఈక్వల్ టు 270. 80 అవతలకి వెళ్తే ప్లస్ అవుతుంది, 20 40 10, సో 70x ఈజ్ ఈక్వల్ టు 80 అవతలకి వెళ్తే పాజిటివ్ అవుతుంది కాబట్టి 350 అవుతుంది. 70తో ఎగ్జాక్ట్లీ 5 times, సో x ఈజ్ ఈక్వల్ టు 5. కానీ మనల్ని ఏమడిగాడు? వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ 5 రూపీస్ కాయిన్స్? మనం 4x అనుకుంటున్నాం. సో 4 × 5 ఈజ్ ఈక్వల్ టు 20 కాయిన్స్ ఉన్నాయండి. సో దట్ ఈస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ బి. ఎవరిది అడిగినా చెప్పొచ్చు. ఇప్పుడు మనల్ని 5 రూపీస్ కాయిన్స్ అడిగాడు, మనకి ఏది అడిగినా చెప్పొచ్చు మనం ఇక్కడ. సో ఏ ప్రాబ్లం లేదు. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. A bike is purchased at 50,000, it rate depreciate 10% annually. How will be it value అన్నాడు. మీరు ఏం చేస్తారంటే దీని రేషియో తీసేసుకోండి. సో 50,000 and 36,450. దీన్ని రివర్స్లో రాయండి, లేదంటే 30,450 and 50,000. 0 0 get cancel. 5తో 1000 times, 5తో 5 7s 35, 14 2s and 5 9. So 729/1000 guys.
సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 10%, 9/10 హోల్ క్యూబ్గా రాయొచ్చు అండి. అంటే దిస్ ఈస్ ద టైం పీరియడ్ 3 years. సో 10%ఏ కదా తగ్గింది. ఇది ఒరిజినల్ వాల్యూ, ఇది ఆఫ్టర్ డిక్రీజ్ వాల్యూ. 1/10 అంటే 10%. సో ఇలా మీరు దాన్ని డైరెక్ట్గా సింప్లిఫై చేసి కనుక్కోవచ్చు. ఇలా డైరెక్ట్గా సింప్లిఫై చేసి కనుక్కోవచ్చు. సో మనం ఆన్సర్గా కన్సిడర్ చేసి తీసుకోవచ్చు. సో మన ఆన్సర్ ఏంటంటే 3 years, టైం పీరియడ్ ఈజ్ 3 years. 3 yearsకి అంత డిప్రిషియేషన్ జరుగుతుంది. ఒకవేళ మీరు అది గుర్తించలేకపోతే 50,000లో 5%, 10% అంటే 5,000. 50,000లో 5,000 తీసేస్తే 45,000. 45,000లో 10% అంటే 4,500, అంటే 40,500. 40,500లో 10% అంటే 4,005 వస్తుందండి. 4,050. సో సారీ 450. 4,050. సో 40,500లో 4,015 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 36,450 పర్ఫెక్ట్లీ మ్యాచ్ అవుతుంది. మీరు అలా అయినా సాల్వ్ చేయొచ్చు. 3 times చేస్తాం కాబట్టి 3 years అని చెప్పుకుంటాం. లేదంటే ఇలా రేషియోస్ తీసుకోండి. అవి పర్ఫెక్ట్ స్క్వేర్సా, స్క్వేర్ 2 years, పర్ఫెక్ట్ క్యూబ్సా 3 years, పర్ఫెక్ట్ పవర్ 4 years, అలా కన్సిడర్ చేసుకోవడమే. బేసిక్గా ఫార్ములా ప్రకారం మనం వెళ్ళినట్లయితే 50,000 into 1 minus r/100, r is equal to 10 whole power n, that is equal to 36,450 guys. సో యాక్చువల్లీ ఇక్కడ చేసింది కూడా అదే అండి. ఇక్కడ 10% 1/10 అంటే దీన్ని 9/nగా రాయొచ్చు. 9/100, 9/10 పవర్ n. సో ఇప్పుడు 36/450/5000, 0 క్యాన్సల్. సింప్లిఫై చేసినట్లయితే మనకి 9/10 హోల్ క్యూబ్ వస్తుందండి. ఇక్కడ 9/10 హోల్ పవర్ n. సో n ఈజ్ ఈక్వల్ టు 3గా రాసుకోవచ్చు. మీరు అలా అయినా సాల్వ్ చేయొచ్చు ఆ క్వశ్చన్ని. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. హర్ష పర్చేస్డ్ ఏ స్కూటర్ 48,000, హీ సోల్డ్ ద లాస్ 15%. 48,000 కొని 15% లాస్ అన్నాడు. అంటే 10% 4,800, దాంతో ఆఫ్ 2,400, మొత్తం సమ్ చేస్తే 7,200 లాస్ కమ్ముతున్నాడు. విత్ దట్ మనీ హీ పర్చేస్ ద అనదర్ స్కూటర్, సోల్డ్ ప్రాఫిట్ 22.5% అన్నాడండి. అంటే ఇక్కడ చూడండి 48,000ని 15% లాస్కి అమ్మాడు. 15% అంటే ఎంత వస్తుందంటే ఇక్కడ 7,200. సో 7,200 మనం సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 40,800 ఉంటుంది. ఇప్పుడు ఇదే వాల్యూకి ఒకదాన్ని పర్చేస్ చేసి 22.5%కి అమ్మాడు. 22.5 అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చో తెలుసా? 9/40గా రాయొచ్చు గైస్. ఎందుకంటే 2.5 అనేది 1/40, 2.5 అనేది 1/40. సో 2.5కి ఇది 9 times ఉంది. సో 9/40గా రాసుకోవచ్చు. సింప్లిఫై చేసినట్లయితే 0 గెట్ క్యాన్సల్. 4తో 1 times 0, 2 times 0. సో 0, 9 2s 18, 1 9, 9180 గైస్. కానీ మనల్ని అడిగింది అది కాదు కదా. వాట్ ఈస్ ద ఓవరాల్ లాస్ ఆర్ ప్రాఫిట్ అన్నాడండి. ఓవరాల్ లాస్ ఆర్ ప్రాఫిట్. ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే ప్రాఫిటే ఓవరాల్గా లాస్ ఆర్ ప్రాఫిట్ అడిగాడు. సో ఓవరాల్గా మనకి ఏమవుతుందంటే ప్రాఫిటే అవుతుంది. ఎందుకు ప్రాఫిట్ అంటున్నానంటే మోర్ దెన్ దట్ వాల్యూ వస్తుంది కదా. మోర్ దెన్ దట్ వాల్యూ ఎంత ప్రాఫిట్. సో నాకు సాల్వ్ చేసాం కదా, సాల్వ్ చేసి ఎందుకు క్లోజ్ చేసాం. సో ఇక్కడ 7,200, ఇక్కడ ఏమొచ్చింది అంటే 0 18 19, 9,080. సో 9,180/7,200 సబ్ట్రాక్ట్ చేస్తే 0 8, 11లో 2 పోతే 9, 1980 గైస్. 1980. సో ఇప్పుడు 1980 అనేది మనం 48,000 పైన కనుక్కోవాలి పర్సంటేజ్. 0 క్యాన్సల్, 0 క్యాన్సల్. 48తో మనం చూసినట్లయితే 48, 96, 48 4s గైస్. సో 4తో 1 2 ఉన్నాయండి. లాస్ ప్రాఫిట్ ఇక్కడ మనకి లాస్ ఏం కాదు. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ప్రాఫిట్ ఎందుకంటే వాల్యూ ఎక్కువ వస్తుంది కాబట్టి. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్ గైస్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సింప్లిఫికేషన్. ఫస్ట్ ఆఫ్ బ్రాకెట్స్ చూసేసేయాలి. 6 - 7 అంటే -1. ఇక్కడ ఆఫ్ అంటే 16. సో 4 into 4/16. 4 గెట్ క్యాన్సల్, 4తో 4 క్యాన్సల్. సో డినామినేటర్లో 4 + 1 వస్తుంది 5. న్యూమరేటర్ చూసినట్లయితే 6 - 7 ఓకే
5 -5/-1 అంటే 5 ఉంటుంది, +5. సో 5 8 జా 40, 40 డివిజన్ తర్వాత మల్టిప్లికేషన్ కదా అండి. సో -1 అంటే ఫస్ట్ మనకి డివిజన్ తర్వాత మల్టిప్లికేషన్, కరెక్టే అండి. సో అప్పుడు ఏమవుతుందంటే +5 అవుతుంది. 5 8 40, 45, 45 + 9 ఈ బ్రాకెట్లో ఇది కూడా ఉంది అంటే 54. సో 3 / 54 గైస్, 3 / 54. 3తో 54 అంటే మనకి ఎన్ని టైమ్స్? 18 టైమ్స్. డినామినేటర్లో 5 ఉందండి, డినామినేటర్లో 1/18 అండ్ 5. సో ఏమవుతుందంటే 1/18 అండ్ 5, సో 1/90 అవుతుంది గైస్. దట్ ఈస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ సి, 1/90 అవుతుంది. సో న్యూమరేటర్ ఏమొచ్చింది అంటే 3 / ఓవరాల్గా. సో 5 -1 -of ప్లస్ 5 + 8 40, 45 + 9 54 గైస్. డివైడెడ్ బై డినామినేటర్లో ఏమొచ్చింది అంటే 4 × 4 అండ్ 4 × 4/4 అన్నాడు. ఆ రెండు క్యాన్సిల్ అయిపోతే 1 5 వస్తుంది ఇక్కడ. సో 3తో ఇది 18 టైమ్స్. సో మనం సింప్లిఫై చేస్తే 1/18 × 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/90. సో మీకు డీటెయిల్డ్గా కావాలంటే ఇలా రాయొచ్చు. సో మనకు అంత అవసరం లేదు ఎగ్జామ్లో, డైరెక్ట్గా ఆన్సర్ చేసుకొని వెళ్ళగలిగితే చాలు, మనం ఈజీగా అయిపోతుంది మన టాస్క్. నెక్స్ట్ క్వశ్చన్. 2 people are height 10 centimeter, 10 meter, 17 meter, fixed the level ground. The distance of the bottom of the pole is 24 meter. What is the distance between their tops అన్నాడండి. అంటే 2 poles height 10 17 అన్నాడు, ఫిక్స్డ్ ద లెవెల్ ఆఫ్ గ్రౌండ్. ద డిస్టెన్స్ బిట్వీన్ బాటమ్ ఆఫ్ ద పోల్స్ ఈజ్, సో ఆ రెండింటి మధ్య ఇచ్చాడండి. సో ఇది 24 మీటర్ ఇచ్చాడు, ఇది 10, ఇది 17. మీరు గుర్తించాల్సింది ఏంటి అంటే ఈ డిస్టెన్స్ కావాలండి, ఇక్కడ ఈ డాటెడ్ డిస్టెన్స్ కావాలి. ఏం కావాలి అంటే ఈ డాటెడ్ డిస్టెన్స్ ఇది కావాలి. సో ఇక్కడ మీరు బేసిక్గా కన్సిడర్ చేసినట్లయితే ఇది ఒక ప్యారలల్ లైన్స్ ఫ్రమ్ 24, ఇది 24. 17లో మనకి 10 తీసేసినట్లయితే ఇంక ఇక్కడ ఎంత ఉంటుందంటే 7 ఉంటుంది. 7 24 అంటే 8 25 గైస్. అంటే వాటి యొక్క టాప్ మధ్య డిస్టెన్స్ చూసినట్లయితే 25 మీటర్స్. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. అర్థమైందా? అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని ఫామ్ చేస్తున్నాం వాడు అడిగేదాన్ని బట్టి. సో అలా మనం దాన్ని డైరెక్ట్గా తీసుకోవడానికి పాసిబుల్ అయితే ఉంటుంది. సో దట్ ఈస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ ఏ గైస్. నెక్స్ట్ క్వశ్చన్. 6a - 5b = 4. ఈక్వేషన్ సాల్వ్ చేసుకుని ఏబీ వాల్యూస్ కనుక్కుంటే సబ్స్టిట్యూట్ చేసేయచ్చండి, లేదా ఈక్వేషన్ ద్వారా కూడా చేయొచ్చు మీరు. 5b = 4. ఇక్కడ 2a + 3b = 6 అన్నాడు. మీరు ఏం చేస్తారంటే దీన్ని 3తో ప్రొడక్ట్ చేయండి. సో మైనస్ 2 3 = 6, 6a - 6a క్యాన్సిల్. ఇక్కడ మైనసే వస్తుంది. 3 3 = 9, 9 ఒక 5 అంటే 14b. 6 3 = 18 మైనస్, అక్కడ 4 పాజిటివ్ ఉంది. 18లో 4 తీసేస్తే 14 గైస్. సో -14, 1 1 క్యాన్సిల్ 4. సో b = ఎంత అంటే 1. b 1 అయితే ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. 2a + 3 × 1 = 6. సో 2a = 3, a ఎందుకంటే అవసరంకి వెళ్తే మైనస్ అవుతుంది. సో 3/2 అవుతుంది గైస్. a = 3/2 అవుతుంది, ఫ్రాక్షన్ 1.5. అయితే ఇప్పుడు ఇక్కడ మనం క్వశ్చన్లో డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసేసుకోండి, మీకు ఈజీగానే ఆన్సర్ అయిపోతుంది. ఎక్కువ టైం కూడా ఏం పట్టదు. సో a = 3/2 అండ్ b = 1 హోల్ స్క్వేర్ -6 × 3/2 × 1 + 12. 2తో 3 టైమ్స్, 3 3 = 9, 3 3 = 9. దీన్ని సాల్వ్ చేస్తే 3/2 + 1 అంటే మనకేమొస్తుందంటే 5/2 అండి. అంటే 25/4 మైనస్ ఇక్కడ 3 3 9 + 9 + 2 9 -9 + 12. సో ఏమవుతుంది అంటే 9 12 అంటే 3 ఉంటుంది, +3 ఉంటుంది. 4 3 = 12, 25 + 12/4 గైస్, 37/4. అంటే మనకి 9 టైమ్స్ 4తో అండ్ 1/4 ఉంటుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 0.5, 9.25 పర్ఫెక్ట్గా ఇచ్చాడు. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. సో మనకి అక్కడ 37/4 అంటే దాన్ని 9.5గా రాసుకోవచ్చు అండి, 9.5.
5గా, ఎందుకంటే 9 times 36 ఇంకా 1/4 అంటే 0.25 1/4 వాల్యూ 1లో. సో కాబట్టి మనం దాన్ని కన్సిడర్ చేసి తీసుకోవచ్చు. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్ గైస్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. దట్స్ వెరీ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ బోట్ కెన్ మూవ్ ఏ స్పీడ్ 5 km ఇన్ స్టిల్ వాటర్. అంటే స్టిల్ వాటర్లో బోట్ స్పీడ్ ఇచ్చాడు 5 km/h. ద సెయిలర్ రీచెస్ ఎ ప్లేస్ సైలింగ్ అట్ ద స్పీడ్ ఆఫ్ 6 km/h డౌన్ స్ట్రీమ్ అండ్ కమ్స్ బ్యాక్ ఇన్ 1 hour. ద ప్లేస్ ఈజ్ అట్ ఏ డిస్టెన్స్ అన్నాడండి. స్టిల్ వాటర్లో 5 వాడినాడు అండ్ డౌన్ స్ట్రీమ్ ఇంకేంది ప్రాబ్లం అయిపోయింది కదా. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ 6 ఇచ్చాడండి, బట్ స్టిల్ వాటర్లో బోట్ స్పీడ్ ఎంత అంటే 5. అప్పుడు మనకి కరెంట్ స్పీడ్ ఏం చెప్పొచ్చు అండి? 1 km చెప్పచ్చా? 1 km కరెంట్ స్పీడ్. సో ఇప్పుడు మనకి డిస్టెన్స్ తెలియదు, అదే కనుక్కోవాలి. డి అనే డిస్టెన్స్ని 6 km వెళ్ళాడు. దెన్ అదే డి అనే దీన్ని 6 - 5 ఇది స్టిల్ వాటర్, 5 - 1 అంటే 4 స్పీడ్తో వెళ్తున్నాడు. ఓవరాల్గా 1 hour అయింది గైస్. డి కామన్ తీసినట్లయితే 4, 6, 12 ఎల్సిఎం. అప్పుడు ఇక్కడ 2, ఇక్కడ ఏమవుతుందంటే 3 డివైడెడ్ బై 12 దట్ ఈస్ ఈక్వల్ టు 1 గైస్. సో సింప్లిఫై చేస్తే వీ గెట్ ద వాల్యూ డి ఈజ్ ఈక్వల్ టు 12/5 దట్ ఈస్ ఈక్వల్ టు 2.4 గైస్. 12/5 అంటే 2.4. మీరు ఆప్షన్ వెరిఫికేషన్ కూడా చేసి రాయొచ్చండి. ఆప్షన్ వెరిఫికేషన్ కూడా దాన్ని చేసి రాయొచ్చు. అంత డిఫికల్ట్ అయితే కాదు, మనకి ఈజీగానే సాల్వ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద ఫోర్త్ ప్రపోర్షన్ టు 55, 60, 36 అన్నాడండి. ఫోర్త్ ప్రపోర్షన్ అడుగుతున్నాడు. సో ఏ ఈజ్ టు బి దట్ ఈస్ టు సి ఈజ్ టు డి అనుకుంటే ఫోర్త్ ప్రపోర్షన్ డి. డి ఈజ్ ఈక్వల్ టు బీసీ/ఏ గైస్. ఇది మనం ఇప్పటికీ నేను చాలా మాక్ టెస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అంటే మనకు కావాల్సింది డి ఫోర్త్ వాల్యూ దట్ ఈజ్ ఈక్వల్ టు బీసీ 60 × 33 డివైడెడ్ బై 55 గైస్. సో 11 3s 11 5s 5తో 12 times. 12 × 3 అంటే 36. దట్ ఈస్ అవర్ ఆన్సర్ ఆప్షన్ ఏ గైస్. దట్ ఈస్ అవర్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్? అలా మనం దాన్ని డైరెక్ట్గా కన్సిడర్ తీసుకోవచ్చు, ఏ డౌట్ లేదు. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. What is the sum of the digits of the least number that must be added to 12,500 to get a perfect square అన్నాడండి. సో మనకి ఇక్కడ 100 ఆల్రెడీ పర్ఫెక్ట్ స్క్వేర్. సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద లీస్ట్ నెంబర్, ఒక నంబర్ యొక్క దాని సమ్ ఆఫ్ ద డిజిట్స్ అడిగాడండి. సో 12,500 తర్వాత ఉన్న స్క్వేర్ కనుక్కోవాలి మనం ఫస్ట్. దాని నెక్స్ట్ స్క్వేర్ ఏంటి? సో 100ని పక్కన పెట్టేస్తే 125 + 100 ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ ఇంటూ. సో 125 మనకి యాడ్ చేయమన్నాడు కదా అండి. సో 100 స్క్వేర్ 10,000. సో 11,121. సో 110 స్క్వేర్ వచ్చి మనకి 12100 అవుతుంది. సో ఇది ఇంకా 400 ఎక్కువ ఉంది. 110 కాకుండా 400 కాబట్టి 2 times 112 స్క్వేర్. 112 2s 224 112 134 112 ఒక 13 అంటే 125. సో దట్స్ ఇట్ గైస్. సో 112 స్క్వేర్ ఎంత అంటే మనకి 12,544. అంటే ఇంకొక +44 యాడ్ చేస్తే ఈ నంబర్కి 12,500 తర్వాత ఉన్న నెక్స్ట్ స్క్వేర్ ఏంటో కనుక్కున్నాం. సో 12,544, దీనికి ఒక 44 యాడ్ చేస్తే ఇది పర్ఫెక్ట్లీ 12,544 దట్ ఈస్ ఈక్వల్ టు 112 యొక్క స్క్వేర్. సో అంటే 44 యాడ్ చేసాం మనం. ఇప్పుడు ఆ డిజిట్ సమ్ అడిగాడు. 4 + 4 ఎంత అవుతుందంటే 8. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్ గైస్. అంటే 12,500 తర్వాత వచ్చే స్క్వేర్ ఏంటో మనం గుర్తించగలిగితే, కనుక్కోగలిగితే ప్రాబ్లం అనేది డైరెక్ట్గా సాల్వ్ అయిపోతుంది. అంత డిఫికల్ట్ అయితే కాదు. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. సారీ, P/Q ఫామ్లో రాయమన్నాడు అండి. P అండ్ Q ఇంటీజర్స్. సో నో ప్రాబ్లం. మీరు ఇది ఎప్పుడైనా ఎలా రాస్తారంటే 1 3 2 4 1 ఇక్కడ బార్ లేకుండా ఉన్న టర్మ్స్ని సబ్ట్రాక్ట్ చేయండి. డివైడెడ్ బై ఎన్ని టర్మ్స్కి బార్ ఉందో అన్ని 9s పెట్టండి, ఎన్ని టర్మ్స్కి బార్ లేదో అన్ని 0s పెట్టండి. సో అదే గైస్ లాజిక్. సో ఇప్పుడు సింప్లిఫై చేసినట్లయితే
132 41లో 13 తీసేసినట్లయితే 28 డివైడెడ్ బై 99900 అక్కడ యాస్టీజ్ లేదు. సో 999000 అనేది మనకి ఇక్కడ డిక్రీజ్ చేయబడింది. అది ఏది సూటబుల్ అవుతుంది అనేది చూసుకోవాలి మనం. 900 రావాలి అంటే 975 డినామినేటర్లో రెండిట్లలో ఉంది. 80 సింప్లిఫై చేసుకొని వెళ్ళడమే, ఇంక మనం చేసేది ఏం లేదు ఇక్కడ. 4తో క్యాన్సిల్ అయిపోతుందండి. 4 టైమ్స్ మీరు ఈజీగా క్యాన్సిల్ చేయొచ్చు. సో 4 3s are 12 and 4 3s are and 07 3307 ఒకటే ఆప్షన్ ఉంది అక్కడ. 3307 4th ఆప్షన్. ఇక్కడ 4తో చూస్తే 4 2s are 19తో అంటే 4 4s are 16. సో 39 అంటే 4 9s are 36. ఇంకా 30 ఉంటుంది. 4 7s and 5s పర్ఫెక్ట్లీ క్యాన్సిల్ అయ్యింది చూడండి. 4తో 2 క్యాన్సిల్ చేస్తే మనకి ఆన్సర్ డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. బట్ ఇది రాయడం గుర్తుంచుకోండి. ఎన్ని టర్మ్స్కి రూట్ ఉంటే అన్ని 9s రాసుకోండి, ఎన్ని టర్మ్స్కి రూట్స్ లేదంటే అన్ని 0s రాసుకోండి. సో ఇక్కడ ఉన్న మొత్తం నంబర్లో నుంచి రూట్స్ లేని నంబర్ని సబ్ట్రాక్ట్ చేసేయండి. సో మీకు పి అండ్ క్యూ ఫామ్లో ఫామ్ అయిపోతుంది. అది మనం ఆన్సర్గా కన్సిడర్ చేసి తీసుకోవచ్చు గైస్. దాట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ సింప్లిఫై అన్నాడండి. ఇక్కడ ఒక్కొక్క టర్మ్ తీసుకోవాల్సిందే. 81/10. సో 10/81 అవుతుంది. 6 + 10/81. 81 6 అంటే 480, 486 + 10 456. 456/81. ఎక్కడ ఏ టర్మ్ అది? ఈ మొత్తం టర్మ్ అండి, ఈ మొత్తం టర్మ్. అది ఇన్వర్స్లో రాసుకుంటే 15 + 81/456 గైస్. 15 + 81/456. ఇక్కడ యాక్చువల్లీ ఇది 3 మల్టిపుల్, 3తో క్యాన్సిల్ వెళ్తుందండి. సో 3తో 27, 3 1s are 3 5s are 3 2s are. సో దట్స్ ఇట్ గైస్. 152 27. ఇక్కడ ఏ ఆప్షన్ లేదు కదా, ఏమైనా రాంగ్ రాసామా? 6 48. సారీ గైస్, నేను రాంగ్ రాశాను. అదే కదా, 486 అండి. సో 48 to 486, 486 81 ప్లస్ 10 అంటే 486 ప్లస్ 10. సో 496/81. ఓకే, అక్కడ 496 యాస్టీస్ ఇచ్చాడు. సో మనం దీన్ని ఇన్వర్స్లో రివర్స్లో రాసుకోవాలి. రివర్స్లో రాసుకుంటే ఏమవుతుందంటే 81/496 అండ్ మనకి ప్రీవియస్గా 15 ఉంది. సో మొత్తం దీన్ని ఎలా రాసి ఇచ్చు అంటే 15 81/497 496 అండి. యాస్టీస్ అలానే ఇచ్చాడు. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. దట్స్ ఇట్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. అరుణ్ ఈజ్ ద elder brother అండి, లేటర్ కాదు, elder brother of Kiran. The difference of their age is 20 years. If 5 years ago Arun was 5 times old as Kiran, then find the present ages అన్నాడండి. చూడండి, అరుణ్ ఈజ్ ద elder brother of కిరణ్. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ చూసినట్లయితే 20 years గైస్. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ చూసినట్లయితే 20 years. అండ్ 5 years ago, సో 5 years ago అంటే అరుణ్ -5 అండ్ కిరణ్ -5. సో అరుణ్ వాజ్ 5 times యాజ్ ఓల్డ్ యాజ్ కిరణ్ అన్నాడండి. దీనికి 5 times అన్నాడండి 5 years ago. సో ఇక్కడ సింప్లిఫై చేస్తే a - 5 = 5k - 25. 5k - 25. ఈ 5kని ఇవతలు తీసుకురండి. మనకి ఎవరిది కావాలి? దెన్ ఫైండ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ అరుణ్ కావాలి. సో కాబట్టి కిరణ్ ఎలిమినేట్ చేసేసేయండి. సో అప్పుడు దీన్ని ఇలా రాసుకోవచ్చు మీరు. అరుణ్ -20 = k రాయొచ్చు. సో కే ప్లేస్లో మీరు దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే a - 5 = 5 × a - 20 -25 గైస్. a - 5 నేను మీకు డీటెయిల్గా రాస్తున్న స్టెప్స్. -100 -25. సో ఏ అవతలకి వెళ్తే 4a అవుతుంది, ఇది యువతలకు వస్తే 120 అవుతుంది. ఇది మైనస్, అవి పాజిటివ్ అవుతాయి. 4తో ఏమవుతుందంటే 30.
ఏ ఈక్వల్ టు 30 years గైస్. ఏ ఈజ్ ఈక్వల్ టు 30 years. అరుణ్ ఈక్వల్ టు 30 years తీసుకోవచ్చు. జస్ట్ సింపుల్ చిన్న ఈక్వేషన్ అండి. ఈక్వేషన్ ఫామ్ చేయాలి. మీరు ఓరల్గా కూడా చేయడానికి ట్రై చేయొచ్చు గైస్. ఓరల్గా కూడా చేయడానికి ట్రై చేయొచ్చు. వాళ్ళిద్దరి మధ్య 20 years ఉంది. 5 years బ్యాక్ కూడా 20 years ఉంటుంది. అంటే ఇక్కడ గ్యాప్ అనేది ఎన్ని ఇయర్స్కైనా మారదండి ఏజ్లో, అది సేమ్ ఉంటుంది. సో అంటే చూడండి వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ అనేది 5 years బ్యాక్ 5 times అన్నాడు. అంటే 5 times అంటే ఇంకా 4 times ఈజ్ ఈక్వల్ టు 20 తీసుకోవచ్చా? అప్పుడు మనకి 5 4 times ఈక్వల్ టు 5. సో 1 unit ఈక్వల్ టు 5. సో 1 unit ఈక్వల్ టు 5 అయితే 5 5s are 25. 5 5s are 25. సో ఇతనిది 5 years అయితే అతనిది 25 years. ఎప్పుడు 1 year బ్యాక్, 5 years బ్యాక్. అంటే ప్రజెంట్ 5 years యాడ్ చేస్తే 30 and 10 తీసుకోవచ్చా ఇప్పుడు మనం? సో ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. మీరు ఇది అనలైజ్ చేస్తే డైరెక్ట్ క్వశ్చన్ అండి. ఏంటంటే ఎగ్జామ్లో ఇదే అనలైజ్ చేయాలి మనం. ఈ 20 years డిఫరెన్స్ అనేది ఎప్పటికీ మారదు, అది అలానే ఉంటుంది. 5 years బ్యాక్ కూడా 20 years ఉంటుంది. కానీ 5 years బ్యాక్ వాళ్ళ రేషియోస్ ఎలా ఉన్నాయి అంటే 1:5 రేషియోలో ఉన్నాయండి. 1:5 రేషియో అంటే డిఫరెన్స్. ఇది కరణ్, ఇది అరుణ్. సో డిఫరెన్స్ 4 units. 4 units ఈక్వల్ టు 20 అయితే 5 units ఈక్వల్ టు 25. ఇక్కడ 1 unit ఈక్వల్ టు 5. అది 5 years బ్యాక్ వాళ్ళ ఏజ్. ఇప్పుడు ప్లస్ 5 చేసి అరుణ్ ఏజ్ ఏమవుతుంది? 30 years. సో దాన్ని అలా మనం డైరెక్ట్గా తీసుకోవచ్చు. అండ్ an inspector will be 288 meters behind the thief. The inspector runs 42 meters and the thief runs 30 meters in a minute. చూడండి ఒక మినిట్కి ఇన్స్పెక్టర్ 42 meters వెళ్తాడు. అదే థీఫ్ 30 meters వెళ్తాడు. సో ద డిఫరెన్స్ ఇస్ 12 meters. సో ఇన్స్పెక్టర్ 12 meters ఒక మినిట్కి ఎక్కువ వెళ్తాడు. అంటే ఇప్పుడు 288 meters కదా వాళ్ళ మధ్య ఉన్న గ్యాప్. సో 12 metersతో ఒక మినిట్కి 12 meters వెళ్తే 12తో 12 2s are 24 అండ్ 12 4s అంటే 24 minutesలో అతన్ని క్యాచ్ చేస్తాడండి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ గైస్. ఇక్కడ మీరు ఏం కన్సిడర్ చేయాలి అంటే ఇన్స్పెక్టర్ ఏమో 42 meters వెళ్తాడు ఒక మినిట్కి, అండ్ థీఫ్ ఏమో 30 meters వెళ్తాడు ఒక మినిట్కి. ఇన్స్పెక్టర్ 12 minutes ఎక్స్ట్రా వెళ్తాడు. సో ఇన్స్పెక్టర్కి థీఫ్కి మధ్య 288 meters ఉన్నాయి. ఒక మినిట్కి 12 meters ఎక్స్ట్రా వెళ్తే 288 meters ఎక్స్ట్రా వెళ్ళినప్పుడే కదా క్యాచ్ చేయగలడు. అప్పుడు దానికి ఎంత టైం పడుతుందని అడిగాడు. 24 minutes. సో డైరెక్ట్గా చెప్పచ్చు మనం. దట్ సింపుల్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ట్రయాంగిల్ PQR S ఈజ్ ద మిడ్ పాయింట్ అన్నాడండి. ట్రయాంగిల్ PQR S ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ QR అన్నాడు. ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. PQR S ఈజ్ ద మిడ్ పాయింట్. PS ఈజ్ ఈక్వల్ టు SR అన్నాడండి. PS మిడ్ పాయింట్ అంటే ఇది మీడియన్ అనొచ్చు. సో PS ఈజ్ ఈక్వల్ టు SR. ఓకే. యాంగిల్ Q ఈజ్ ఈక్వల్ టు 48 degrees గైస్. యాంగిల్ Q ఈజ్ ఈక్వల్ టు 48 degrees. దెన్ వాట్ విల్ బి ద మెజర్ ఆఫ్ యాంగిల్ SPR అన్నాడండి. SPR ఈ యాంగిల్ అడుగుతున్నాడు. యాక్చువల్లీ ఈ 2 angles ఈక్వల్ ఉంటాయండి. ఈ 2 angles అనేవి ఈక్వల్ ఉంటాయి. ఎందుకంటే మనకి అవి రెండు సిమిలర్ సైడ్స్ కాబట్టి. ఇక్కడ Q యాంగిల్ ఇచ్చాడు ఎంత అంటే 48 ఇచ్చాడు గైస్. Q యాంగిల్ ఎంత ఇచ్చాడు అంటే 48. S ఈజ్ ఎ మిడ్ పాయింట్ ఆఫ్ ద QR అన్నాడు. వాట్ విల్ బి ద SPR. ఈ యాంగిల్ కావాలి మనకి. ఇక్కడ మనకి ఈ యాంగిల్ ఇచ్చాడు. ఇది మిడ్ పాయింట్ అయితే మీడియన్ అవుతుంది, బైసెక్ట్ చేసింది కాబట్టి బైసెక్ట్ చేస్తుంది. అయిపోయింది కదా ప్రాబ్లం. ఎందుకంత కష్టపడుతున్నాం. ఇది మిడ్ పాయింట్ అన్నాడు. అప్పుడు ఇది ఈ లెంత్ ఈక్వల్ టు ఈ లెంత్ కూడా ఈక్వల్ కదా, ఈ లెంత్ కూడా ఈక్వల్ కదా. సో ఈ రెండు లెంత్లు ఈక్వల్ మనకి. అప్పుడు ఈ రెండు ఈక్వలే కదా. ఇది ఈక్వల్ అయినప్పుడు ఇక్కడ 48 ఉంటే ఇక్కడ 48 ఉంటుంది గాయస్. ఇక్కడ ఈ రెండు 48 అంటే మనకి ఇంకా రిమైనింగ్ ఇక్కడ మనకి 96 ఉంటుంది. ఇది 96 అయితే మిగిలిన యాంగిల్ ఎంత ఉంటుందంటే 84 అంటే ఇక్కడ మనకి 42 ఉంటుంది గైస్. 48 42 90 degrees. 48 42 90 degrees మొత్తం 180 సరిపోయిందా?
ఇక్కడ మీరు గుర్తించాల్సిన విషయం ఏంటి అంటే ఇది మిడ్ పాయింట్ అయినప్పుడు ఈ రెండు కూడా ఈక్వల్ ఉంటాయండి. ఇప్పుడు ఇది ఈక్వల్ అయినప్పుడు దీనికి ఇది కూడా ఈక్వల్, ఇది కూడా ఈక్వల్ అవుతుంది. అంటే ఈ రెండు ఈ యాంగిల్ కూడా ఈక్వల్. ఇది 48 అయితే ఇక్కడ 96, లేదా ఇక్కడ 84 తీసుకోవచ్చు. ఎందుకంటే 96 + 84 180 అవుతుంది కాబట్టి. సో ఇది 96 అయితే ఈ రెండు యాంగిల్ కూడా ఈక్వల్ కాబట్టి ఇంకా రిమైనింగ్ 84లో హాఫ్ యాంగిల్ ఉంటాయి, 42. సో మన ఆన్సర్ ఏం చెప్పొచ్చు అంటే ఆప్షన్ డి గైస్. సో మనకి ఇండైరెక్ట్గా ఇచ్చాడు ఇన్ఫర్మేషన్, దాన్ని మనం అనలైజ్ చేసి తీసుకోగలిగితే ప్రాబ్లం అనేది డైరెక్ట్గా సాల్వ్ అవుతుంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. దట్స్ వెరీ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. Two parallel chords on the same side. The center of the circle are 12 cm, 20 cm long, and the radius of the circle is 5√13 cm. What is the diameter between the distance between the chord అన్నాడండి. చూడండి, two parallel chords of the same side of the center ఇచ్చాడు. Meter 20. So the radius of the circle is 5√13 అన్నాడండి. ఇదేమో 12, ఇదేమో 20. సో ఇది బైసెక్ట్ చేస్తే మిడ్ పాయింట్, ఇది 10 అవుతుంది, ఇది 6 అవుతుంది గైస్. రేడియస్ ఎంత అన్నాడంటే 5√13. సో ఇప్పుడు మనం ఈ డిస్టెన్స్ అండ్ ఈ డిస్టెన్స్ కనుక్కున్నట్లయితే సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేసేయచ్చండి. ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు హైపోటెనస్ మైనస్ బేస్ స్క్వేర్. సో 5√13 స్క్వేర్ అంటే 25 13s అండ్ 10 అంటే 100 అంటే మనకి 925 225. సో ఇది 15 అవుతుంది గైస్. అదేవిధంగా ఇక్కడ 5 అంటే ఇక్కడ 6 36 25 × √13 ఫ్రాక్షన్ వచ్చేట్టు ఉంది. 1325 250 to 225 50 minus 36. 225లో 36 తీసేసినట్లయితే 15లో 6 అంటే 9. రాంగ్ ఐస్ రాంగ్ 5 × 13 అంటే మనకి 25 × 250 ఒక 325 అండి. 325లో 36 తీస్తే 289 అంటే ఏమొస్తుందంటే 17 వస్తుంది గైస్. 17 వస్తుంది. సో ఈ లెంత్ ఎంత అంటే 17. సో 17 - 15 అంటే మనకి ఈ లెంత్ 2 meters అయిపోతుంది గైస్. సో 2 cm. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ తీసుకుంటున్నామండి. ఇది ఓ, ఇది పి, ఇది క్యూ అనుకోండి, ఇది ఎస్, ఇది ఆర్ అనుకోండి. సో ట్రయాంగిల్ ఓపిక్యూ ఒకటి అండ్ ట్రయాంగిల్ ఓఎస్ఆర్ ఒకటి. ఈ రెండు ట్రయాంగిల్స్ రైట్ యాంగిల్ తీసుకుంటున్నాం. రైట్ యాంగిల్ ఆర్ అండ్ క్యూ అవుతుంది. సో దాని ప్రకారం మనం వాటిని సాల్వ్ చేస్తున్నాం. రేడియస్ సో 5√13 స్క్వేర్ అంటే మనకి 325. 325లో 100 తీసే 10 స్క్వేర్ 100 తీసేస్తే 225. అంటే ఈ ఓక్యూ ఈజ్ ఇండివిజువల్గా రాస్తా. 5√13 ఇది 10, ఇది అప్పుడు ఏమవుతుందంటే 15 అవుతుంది గైస్. ఇంకొక ట్రయాంగిల్ ఏంటి అంటే ఓక్యూపి ఓఆర్ఎస్ 5√13 ఇది 6. సో 5√13 6 అయితే ఇది 325లో 36 తీసేస్తే 289, ఇది 17 అవుతుంది. సో ఓఆర్లో నుంచి ఓక్యూని తీసేస్తే క్యూఆర్, అదే మనకు కావాల్సింది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్ గైస్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. In a right angle triangle ABC, angle B is equal to 90 degrees and angle A and angle C are acute angles. If the cosecant A equal to 2√2. Cosecant A is equal to 2√2. Right angle triangle ABC. Angle B is equal to 90 degrees.
గైస్ ఇక్కడ మీరు కన్సిడర్ చేసినట్లయితే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబీసీ అన్నాడు, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees అన్నాడు. సో ఏసీ అనుకుందాం. ఇఫ్ ద కొసికెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు, అప్పుడు ఏ ఇది అనుకుందాం, కొంచెం బెటర్గా ఉంటుంది. మనకి ఏదనుకున్నా పెద్ద ప్రాబ్లం లేదు. కొసికెంట్ ఏ అన్నాడండి. కొసికెంట్ ఏ ఏంటంటే హైపోటెనస్ ఆపోజిట్, అంటే ఇది 2√2 అయితే ఇది 1 గైస్. ఇప్పుడు మనకి ఏబీ కావాలి. సో 2√2 అంటే 4 2 అంటే 6, √6 - 1 √5 గైస్. అంటే ఇది ఏమవుతుందంటే √5 అవుతుంది, √5 అవుతుంది. సో ఇప్పుడు మనల్ని అడిగింది సైన్ ఏ కాస్ సి, కాస్ ఏ సైన్ సి అని అడిగాడు. అంటే ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే యాక్చువల్లీ ఇది 90 degrees అయితే ఈ రెండు 90 degrees అయితే ఆ రెండింటి యొక్క సమ్. అంటే ఇది సైన్ ఏ ప్లస్ సి ఫార్ములా, సైన్ ఏ ప్లస్ బి ఫార్ములా ఇది. సో సైన్ 90 అంటే 1 అయిపోతుంది, మనం సాల్వ్ చేయకుండానే 1 చెప్పచ్చు. లేదు అంటే మీరు దీన్ని సబ్స్టిట్యూట్ చేయాలంటే సైన్ ఏ అంటే మనకి 1/2√2 ఇంటూ కాస్ సి. కాస్ సి అవ్వాలి అంటే కాస్ సి అంటే ఇది కూడా 1/2√2నే అవుతుంది, 1/2√2, ఎందుకంటే కాస్ సి అడ్జసెంట్. అండ్ కాస్ ఏ కావాలి అంటే √5/2√2, అండ్ సైన్ సి కావాలి అంటే √5/2√2. చూడండి ఇక్కడ ఇవి రెండు ప్రొడక్ట్ చేసినట్లయితే మనకి 1/2√2, 2√2 అంటే 4√2, సో 8 వస్తుంది. ఇక్కడ మనం దీన్ని సమ్ చేసినట్లయితే √5 అంటే 5, 2√2 అంటే మనకి ఇక్కడ 8 వస్తుంది. సో అప్పుడు 6/8 ఏంటిది కరెక్టేనా? సైన్ ఏ 1/2√2 ఇంటూ కాస్ సి 1/2√2, కాస్ ఏ √5/2√2, సైన్ సి √5/2√2. √5 కరెక్టేనా? నేను రాంగ్ రాశాను కదండి. 2√2² అంటే 8 కదా. 8 - 1 8 - 1 7 అవుతుందండి, √7. సో అప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే 7. సో 8 1 + 7 8, సో దట్ ఈస్ ఈక్వల్ టు 1. మీరు దీన్ని ఫార్ములా రాసుకుంటే సైన్ ఏ ప్లస్ సిగా రాయొచ్చు. సో బి 90 అయితే ఏ ప్లస్ సి సమ్ కూడా 90. సో అప్పుడు సైన్ 90 degrees తీసుకున్నట్లయితే 1 అవుతుంది. డైరెక్ట్గా చెప్పచ్చు, మీరు డైరెక్ట్గా చెప్పచ్చు, దాంతో ఎలాంటి డౌట్ లేదు. లేదు ట్రయాంగిల్ నుంచి క్యాలిక్యులేట్ చేయాలంటే ఇలా క్యాలిక్యులేట్ చేయొచ్చు. 2√2² - 1², దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏబి. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే √7 అవుతుంది. అది సబ్స్టిట్యూట్ చేసుకొని సాల్వ్ చేసిన అదే వస్తుంది. లేదా అది ఫార్ములా a+b² ఫార్ములా b ఈజ్ ఈక్వల్ టు 90 degrees అయితే ఏసీ ఏమవుతుందంటే 90 అవుతుంది. సో సైన్ ఏ ప్లస్ సి 90, సైన్ 90 ఈజ్ ఈక్వల్ టు 1 డైరెక్ట్లీ చెప్పొచ్చు. సో అది మీరు ప్రాక్టీస్ అనలైజ్ చేసేదాన్ని బట్టి. కాట్ ఏ ఈక్వల్ టు 7 అన్నాడు అండి. కాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 7. కాట్ అంటే ఏమొస్తుందండి మనకి? కాస్ ఏ బై సైన్ ఏ. సో 7/1 గైస్. సో ఇప్పుడు కాస్ ఏ బై సైన్ ఏ అంటే మనం 7 కాస్ని 1 దాన్ని యాస్టీస్ సబ్స్టిట్యూట్ చేసుకున్నా మీకు ఆన్సర్ వస్తుందండి. 5 × 7 అండ్ 4 × 1 బై 7³ ప్లస్ 7 × 1³ ప్లస్ 6 × 1. సో సింప్లిఫై చేస్తే 5 7s 35, 39 డివైడెడ్ బై 7³ యూజ్ అవుతుంది కదా వాల్యూ మనకి. ఏమన్నా ఫ్రాక్షన్ మిస్ అయిందా? 7³ 720, 343, 350, 356 ఎక్కడికో వెళ్తుంది. వాల్యూ ఏదో మిస్ అయిందండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ అన్నాడు, కాట్ ఏ ఇచ్చాడు. సో అది మనం గుర్తించాలి. 1 second గైస్. Question number 72.
సింప్లిఫై చేస్తామా అంటే ఇంత బ్లైండ్గా కాకుండా చూడండి, cot A is equal to 7/1 అన్నాడు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే ఇది ఏ అనుకుంటే కాట్ కాబట్టి 7 1, సో 1 స్క్వేర్ 7 స్క్వేర్ అంటే √50 అండి. దీన్ని 5√2గా రాయొచ్చు. √50 అంటే 5√2. సో ఇప్పుడు మనం దీని ప్రకారం కాస్ ఏ అంటే ఏం తీసుకోవచ్చు అంటే 5 ఇంటూ కాస్ అంటే 7/5, 7/5√2 గైస్, ప్లస్ 4 ఇంటూ సైన్ ఏ అంటే 1/5√2 డివైడెడ్ బై కాస్ క్యూబ్ ఏ అన్నాడండి. అంటే కాస్ దీన్ని క్యూబ్ చేయాలి, 7/5√2 హోల్ క్యూబ్ ప్లస్ 7 ఇంటూ సైన్ క్యూబ్ 1/5√2 హోల్ క్యూబ్ ఇంటూ 6 ఇంటూ సైన్ 1/5√2. సో ఇది ఇప్పుడు సాల్వ్ చేసినట్లయితే న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈజ్ అదే రాసుకోండి. 35 ప్లస్ 4/5√2. డినామినేటర్ చూసినట్లయితే 7 క్యూబ్ 343, 5√2 క్యూబ్ సో 125, 125 2 అంటే 250, 250√2. ఇక్కడ కూడా అదే వస్తుంది 250√2. సో 7, సో ప్లస్ 7 ప్లస్ ఇక్కడ ఏమొస్తుంది అంటే మనకి 5√2 కదా, క్యూబ్ 5 క్యూబ్ అంటే మనం దేంతో ప్రొడక్ట్ చేయాలి, దీన్ని 250√3 రావాలి అంటే 50తో ప్రొడక్ట్ చేయాలి, 50తో ప్రొడక్ట్ చేయాలి. 56 అంటే మనకి 300 గైస్, 300, 56 300. సో ఇప్పుడు మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే √2 అండి, 5√2తో 50 టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు. 350 ఒక 300, 650, 650/50, 0 0 క్యాన్సిల్ 13 టైమ్స్. సో న్యూమరేటర్ చూస్తే 39, డినామినేటర్ 13, 39/13 అంటే 3 టైమ్స్. సో దట్ ఈస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ బి గైస్. ట్రయాంగిల్ తీసుకొని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయండి, మీ ఆన్సర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. సింప్లిఫికేషన్ అనేది నేను డైరెక్ట్ స్టెప్ వేసాను, మీరు కొంచెం క్యాలిక్యులేట్ చేసి వేయడానికి ట్రై చేయండి, దట్స్ బెటర్. నెక్స్ట్ క్వశ్చన్. The average monthly expenditure of a family was 2,500 during the first 4 months, 2,750 during the next 5 months, and 3,550 during the last 3 months of the year. If the total savings during the year 5,050, what was the average monthly income of the family అన్నాడండి. ఇక్కడ మనం గుర్తించినట్లయితే ద యావరేజ్ మంత్లీ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద ఫ్యామిలీ వాస్ 2,500 డ్యూరింగ్ ద ఫస్ట్ 4 months అన్నాడండి. సో 4 months 2,500 and 2,750 during the next 5 months. 5 months 2,750 and 3,550 is the next 3 months. If the total savings of the during the year is 5,500, what is the average monthly salary? So 5,500 డివైడెడ్ బై 12 వేస్తే మీకు యావరేజ్ శాలరీ వచ్చేస్తుందండి, తప్పదు, ఇది తీసుకోవాల్సిందే. 4th 2,000 అంటే 2,500 అంటే మనకి 10,000 వస్తుంది గైస్. 5తో 0 25 35 ఒక 2 37 అండ్ 10 13 13,750. ఇక్కడ 3తో 0 15 16 9 10, సో 5,500/12. సో సమ్ చేస్తే 10,000, 23,750, 33,750, 34,400, 39,900. 12 3s are 36, 39,
12 3s are 36, 30 ఉంటుంది, 2 times 24 and 5 times 3325 guys. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. 12తో క్యాన్సిల్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సింప్లిఫికేషనే మన ఆన్సర్ ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్. The simple interest on the sum of the money 1.5 year 10% per annum 30 rupees more than the simple interest the same sum 1 year 12% per annum అన్నాడు. ఇక్కడ మనం గుర్తించినట్లయితే 1/2 అంటే 2 3/2 3/2 ఇంటూ 10% అంటే మనకి 15% వస్తుందండి. ఇక్కడ 1 ఇయర్ అంటే 12%. సో డిఫరెన్స్ 3%. 3% ఈజ్ ఈక్వల్ టు 30 రూపీస్ ఎక్స్ట్రా అన్నాడు. ఫైండ్ ద సమ్ అన్నాడు. 3% 30 రూపీస్ అయితే 100% ఎంత? సో ఎంత అవుతుందండి? 1000 రూపీస్ అవుతుంది. ఎందుకంటే 10 టైమ్స్ కదా, దీనికి 10 టైమ్స్, దీనికి 10 టైమ్స్. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. వెరీ సింపుల్. లాస్ట్ కొంచెం క్యాలిక్యులేట్ అయితే ఇది చూడండి డైరెక్ట్ క్వశ్చన్ అయిపోయింది. లాస్ట్ ఇది కొంచెం క్యాలిక్యులేటివ్ అనిపిస్తే మనకి ఇదేమో డైరెక్ట్ క్వశ్చన్ అయిపోయింది. సో మనం డైరెక్ట్గా తీసేసుకోవచ్చు, దాంతో ఏ ప్రాబ్లం లేదు. నెక్స్ట్ క్వశ్చన్. ద షార్టెస్ట్ లెంత్ ఆఫ్ ద ఇంటర్సెప్ట్ బిట్వీన్ ద ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఆఫ్ ద ఈక్వేషన్ డిస్టెన్స్ అడిగాడండి. సో ఇంటర్సెప్ట్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అన్నాడు. ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుంటే ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు? 6x ప్లస్ 8y మైనస్ 48 ఈజ్ ఈక్వల్ టు 0. సో 6x ప్లస్ 8y ఈజ్ ఈక్వల్ టు 48 రాసుకోవచ్చండి. వెన్ x ఈజ్ ఈక్వల్ టు 0 అయితే 8y ఈజ్ ఈక్వల్ టు 48, 8తో 6 టైమ్స్. సో y ఈజ్ ఈక్వల్ టు 6. వెన్ y is equal to 0 అయితే 6x is equal to 48, then x is equal to 8 guys. So these are the values. అంటే ఇక్కడ మనకి x వాల్యూ 8, సో ఇక్కడ 8, y వాల్యూ 6 ఇక్కడ. సో ఈ లైన్ అడిగాడండి. అంటే ఇది 6, ఈ డిస్టెన్స్ 8. 6 8 అయితే ఇది ఏమవుతుంది? ఆటోమేటిక్గా 10 8 కదా. సో మన ఆన్సర్ ఆప్షన్ డి గైస్. అంటే ఈ రెండింటి మధ్య ఈ డిస్టెన్స్ అడిగాడు, ఆ రెండింటి మధ్య ఆ డిస్టెన్స్ అడిగాడు. సో మనం దాన్ని కన్సిడర్ చేసి తీసుకోవచ్చు. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. దట్స్ వెరీ క్లియర్. సో బీ కేర్ఫుల్ గైస్. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అంటే ఎలాంటి క్వశ్చన్స్ అంటే ఇది కాన్సెప్ట్ క్లియర్ ఉంటే మనం ఈజీగా చెప్పేయచ్చు. ఇది కూడా చూడండి ఓవరాల్ క్వశ్చన్ అయిపోతుంది. బట్ ఇది కొంచెం క్యాలిక్యులేషన్ సమ్ చేసి వేయాలి. అండ్ ఇక్కడ కూడా అంతే అండి, బ్లైండ్గా 7/1 తీసుకోదు రాదు. సో ఈ క్యాలిక్యులేషన్ 5/5√2 తీసుకొని దీన్ని సింప్లిఫై చేసుకోవాలి. ఇక్కడ అయితే 2 స్టెప్స్ పడతాయి, నేను డైరెక్ట్గా ఒక స్టెప్లో వేసాను. సో ఇలాంటి క్వశ్చన్స్ మీరు కొంచెం అనలైజ్ చేసి చేయగలిగితే ప్రాబ్లం అనేది చాలా ఈజీ అవుతుంది. ఇన్ టైంలో కూడా సాల్వ్ అవుతుంది, మనకి ఏ ప్రాబ్లం లేదు. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మనకి ఎక్స్పెండిచర్ ఇచ్చాడు, ఇది కూడా 3 డిఫరెంట్గా ఇచ్చాడు. ఫైనల్గా సేవింగ్స్ అన్నాడు. మొత్తం సమ్ చేసినట్టే 12తో పర్ఫెక్ట్లీ డివిజిబుల్ అవుతుంది. అంటే మొత్తం వాటి ప్రోడక్ట్ సమ్ అనేది తీసేసుకోండి, దట్స్ బెటర్. మీరు యావరేజ్ ఫామ్లో మామూలుగా మనం రెగ్యులర్గా చేసే మెథడ్కి వెళ్ళకండి మళ్ళీ, ఎందుకంటే సేవింగ్స్ని యాడ్ చేయాలి కాబట్టి అది 12తో డివిజిబుల్ కావట్లేదు కాబట్టి. సో అఫ్కోర్స్ 12తో కాదు. సో కాబట్టి మనం ఇలా సమ్ చేసి వేస్తే పర్ఫెక్ట్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ మనం చూస్తే సింపుల్ ఇది చూసాము, ఇది క్యాలిక్యులేషన్, ఇది ఫార్ములా, ఇది సబ్స్టిట్యూట్ చేసి మీకు సింగిల్ అలా చూస్తే ఇలా ఆన్సర్ చెప్పచ్చు. సైన్ ఏ ప్లస్ సి ఫార్ములా, సైన్ ఏ ప్లస్ సి ఫార్ములా. సో ఆల్రెడీ బీ ఈజ్ ఈక్వల్ టు 90 degrees అయితే ఏ ప్లస్ సి అనేది ఆటోమేటిక్గా 90 అవుతుంది. రిమైనింగ్ 2 angles 90. సో సైన్ 90 ఈజ్ ఈక్వల్ టు 1 అనేది రాసుకుంటే మీరు ప్రాబ్లం ఈజీ అయిపోతుంది. ఇది సబ్స్టిట్యూట్ చేసుకొని చేయాల్సిన అవసరమే లేకుండా. క్లియర్? సో ఇదైతే ప్రాపర్టీ గుర్తుంచుకోవాలి, సాల్వ్ చేయాల్సిందే తప్పదు. డిస్టెన్స్ కనుక్కోవాలి. సో మిగిలినవన్నీ డైరెక్ట్ క్వశ్చన్స్. ఇది కూడా కొంచెం కేర్ఫుల్. ఈ 2 ఈక్వల్ మిడ్ పాయింట్ అన్నట్టు ఇది ఈక్వల్, ఈ 2 ఈక్వల్ అవుతాయి. అప్పుడు ఈ యాంగిల్ ఈక్వల్, ఈ 2 యాంగిల్ ఈక్వల్, ఈ 2 యాంగిల్ ఈక్వల్. సో మనం ఈజీగా ఆన్సర్ చెప్పచ్చు కాన్సెప్ట్ మీద క్లారిటీ ఉంటే. సో కొంచెం సబ్జెక్ట్ ఓరియంటెడ్ పేపర్ ఇచ్చాడండి, బ్లైండ్గా ఆన్సర్ చేయడానికి అయితే లేదు మనం. అండ్ ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ కూడా ఇచ్చాడు. సో ఓవరాల్గా ఈజీ టు మోడరేట్ అంటే సబ్జెక్ట్ బేస్ చేసుకొని ఉంది. సో ఓవరాల్గా మోడరేట్ అనే చెప్పచ్చు. ఈజీ క్వశ్చన్స్ ఉన్నా కూడా మోడరేట్ పేపర్ అనే చెప్పచ్చు. సో కొంచెం ఇన్ టైంలో సాల్వ్ చేయడానికి క్యాలిక్యులేషన్ మీరు స్పీడ్ చేయడానికి ట్రై చేయండి, మీకు ఈజీగా సాల్వ్ అవుతుంది గైస్. క్యాలిక్యులేషన్ కానీ మీరు టైం తీసుకున్నారు అంటే మాత్రం ఇదైపోతుంది. సో 40+ అనేది గుడ్ స్కోరే. ఇక్కడ ఈజీగా 45+ స్కోర్ చేయొచ్చు, వీలైతే అన్ని క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయొచ్చు. సో టైం సరిపోకపోవచ్చు, మీరు అది కొంచెం కేర్ఫుల్గా చూసుకున్నట్లయితే ప్రాబ్లం ఈజీ అవుతుందండి. టైం మెయింటెనెన్స్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ గైస్. టైం హ్యాండిల్ చేయగలిగితే ప్రాబ్లం అనేది మనకి సింపుల్ అవుతుంది. లేదంటే ఇట్స్ టేక్ సమ్
సో ఓవరాల్గా పేపర్ అయితే మోడరేట్ అండి, ఈజీ అయితే కాదు, హై డిఫికల్ట్ కూడా కాదు. సో రెగ్యులర్గా ప్యాటర్న్ చేసే విధంగానే ఉంటుంది కాబట్టి సో మోడరేట్ అని చెప్పొచ్చు గైస్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.